సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎర్త్ ఈగల్ ది సెకండ్ బెస్ట్ ఆర్ థర్డ్ బెస్ట్ డిఫెన్స్ టైప్ అని చెప్పవచ్చు. దాన్ని మోస్ట్లీ బ్యాలెన్స్ టైప్ అంటారు, కానీ నాకు అది మంచి డిఫెన్స్ బ్లేడ్ కనిపిస్తుంది. సో మళ్ళీ బ్లేడ్ కింద నుంచి ఆర్డర్ చేసా. బాక్స్లో చూస్తే వీ హ్యావ్ ది బ్లేడ్ ఇట్ సెల్ఫ్, స్టింగ్ లాంచర్, రికార్డ్ లాంచర్ అండ్ రికార్డ్ అండ్ బిల్, యూజువల్ బిల్. ఈ లాంచర్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఒకటి చూపించడం మర్చిపోయా, ఆగండి. ఇది కాస్మిక్ ప్రైసెస్తో వచ్చిన రిప్కార్డ్ లాంచర్. ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, మీరు చూసినట్లయితే. ఒక 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ చాలా గట్టిగా వాడేసా, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అన్నమాట. ఇది కొత్తది. ఇది ప్రజెంట్ బాగానే ఉంది, చాలా స్మూత్ ఉంది. ఫస్ట్లో వచ్చినప్పుడు బాగానే ఉంది, మరి 2 వీక్స్ తర్వాత లాంచ్ చేసినప్పుడు కూడా కొంచెం కష్టమైంది. Okay, let's keep this side and get back to our blade. So, Earth Eagle 145, 2 wide defense tips. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది కూడా సేమ్ హైట్ ఉంటుందా? కాదు, హైట్ కొంచెం తక్కువ. ఇది ఎందుకు మన బ్లేడ్ స్పిన్ ట్రాక్స్ 3. ఫస్ట్ బ్లేడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి వెయిట్ చూద్దాం, వెయిట్ ఎంత ఉందో చూద్దాం. సో వెయిట్ ఆఫ్ ద ఫ్యూజన్ వీల్, ఎర్త్ వీల్ వచ్చేసి 8 grams. దానికన్నా తక్కువ అనుకుంటా కదా, టెంపో కన్నా తక్కువ. టెంపో ది బెస్ట్ డిఫెన్స్ కదా, ఇది కూడా ఆల్మోస్ట్ డిఫెన్స్కే వస్తుంది. సో మొత్తం అసెంబ్లీ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇదన్నమాట. సో కంప్లీట్ వెయిట్ వచ్చేసి 33 grams. నైస్. టెంపో కన్నా తక్కువ అనుకుంటా. టెంపో చూద్దాం ఒకసారి. టెంపో వచ్చేసి 41 grams అండ్ ఎర్త్ ఈగల్ వచ్చేసి 33 grams. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే టెంపోది ఇది అరిగిపోయింది అనమాట, చాలా గట్టిగా వాడేసారు. 2 ఇచ్చారు, 2 అరిగిపోయినాయి. సో ఇది యూజ్ అవుతుంది దీనికి బ్యాటిల్ చేసినప్పుడు. అది పెట్టి యూజ్ చేస్తాం. ఓకే, సో స్పిన్ టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. స్టిక్కర్స్ అసెంబుల్ చేయలేదు కదా, స్టిక్కర్ కూడా అసెంబుల్ చేసి వస్తాను ఒకసారి నుంచి. సో ఇది గాయస్ బ్లేడ్ ఫైనల్ లుక్. స్టిక్కర్స్ అంటించేసాను, చాలా బాగుంది చూడడానికి. ఎక్వేరియా ఓకే, కరెక్ట్. ఒకసారి స్పిన్ టెస్ట్ చేసి చూద్దాం. 3, 2, 1 దట్ ఇట్. సో చూసినట్లయితే గాయస్, టెంపో ఏమో 2 minutes 32 seconds తిరిగింది, అండ్ ఇది వచ్చేసి 2 minutes 13 seconds తిరిగింది. చూస్తే యాక్చువల్లీ బాగానే ఉంది గాయస్ ఇది, కానీ వెయిట్ కొంచెం తక్కువ కదా, అందుకు డిసడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం టెంపోకి అండ్ ది బెస్ట్ డిఫెన్స్ టైప్కి, అండ్ ఇది కూడా డిఫెన్స్ అని చెప్పుకోవాలి, కానీ దీని ఎనర్జీ రింగ్, దీని ఫ్యూజన్ వీల్ కంప్లీట్లీ క్లోజ్డ్ కాదు, అందుకు దీన్ని బ్యాలెన్స్ టైప్ అంటారు అనమాట. సో లెట్స్ సీ ది బెస్ట్ డిఫెన్స్ అండ్ గుడ్ బ్యాలెన్స్ టైప్ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.